భర్తల విజయం వెనుక భార్యలు తప్పనిసరిగా ఉంటారు. ఇది చరిత్ర చెప్పిన నిజం. ప్రతి మగవాని విజయం వెనుక ఆడది ఖచ్చితంగా ఉంటుంది. అలా చూసుకుంటే ఏపీలో దిగ్గజ నేతలు విజయం కోరుతూ వారి సతీమణులు రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన సతీమణి వైఎస్ భారతీరెడ్డి పులివెందులలో మకాం వేశారు. ఆమె పులివెందులలో జగన్ విజయం కోరుతూ ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో ఉంటూ ఎన్నికల పర్వం పూర్తి అయ్యేంత వరకు జనంలోనే ఉండనున్నారు. ఇక మాజీ సీఎం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ కూడా భర్త విజయం కోసం కంకణం కట్టుకున్నారు. ఆమె చంద్రబాబు తరపున కుప్పంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఆ విధంగా ప్రచార పర్వంలోకి ఆమె అడుగు పెడుతున్నారు. ఆమె కూడా ఎన్నికలు పూర్తి అయ్యేంత వరకు కుప్పంలోనే ఉండనున్నారు. ఇక తెలుగుదేశం యువనేత నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు. ఆయన విజయం కోసం సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో ప్రత్యక్షం కాబోతున్నారు. ఆమె కూడా ఎన్నికల ప్రచారం చేస్తారు. అదేవిధంగా భర్త విజయం కోసం జనంలోనే ఉంటూ టీడీపీకి అంతా అనుకూలమయ్యేలా చూస్తారని టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా హిందూపురం నుంచి పోటీ చేస్తున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజయం కోసం ఆయన సతీమణి వసుంధర కూడా హిందూపురంలో అడుగు పెట్టేశారు. ఆమె భర్త వెంటనే ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈ విధంగా చూస్తుంటే కనుక ముఖ్య నేతల సతీమణులు నడుం బిగించారన్నమాట. భర్త భారీ విజయం నమోదు చేయాలని ఎవరికి వారుగా తాపత్రయపడుతున్నారు. ఈసారి ఎన్నికలు కూడా ఓవర్ హీట్తో సాగుతున్నాయి. చావో రేవో అన్నట్లుగా టీడీపీ వైసీపీ ఈ ఎన్నికలను తీసుకున్నాయి. దాంతో ఈసారి ఎన్నికల్లో చెమటోడుస్తున్న ముఖ్య నేతలకు అండగా ఉంటూ వారి నియోజకవర్గాలను అట్టి పెట్టుకొని ఉంటూ తాము కూడా సిద్ధమంటున్నారు సతులు.